ప్రభులో ఎదగాలని చాలా ఆశపడేది. కానీ తన భర్త కూడా తాగుబోతు, చిన్నప్పటి నుండే తాగేవాడంట. తర్వాత అతని ఊరిలో ఈయన పేరు చెప్తే మోహన్ రావు అంటే తెలియదు, గంజాయి మోహన్ రావు అంటే అందరికీ తెలుసు అంట. అటువంటి పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తి గంజాయి మోహన్ రావు. అంత గంజాయి తన వాడుకోవటం, అనేకులకు అమ్మటం, రౌడీ షీటర్గా ఉండేవాడంట. రాజకీయ నాయకుల వెనకాల గొడవలకు కోట్లాటలకు వెళ్ళేవాడంట. ఒక రౌడీలాగా ఉండేవాడంట. తన మాత్రం రక్షించబడింది, మారు మనసు పొందింది. ప్రభులో ఎక్కువ ఎదగాలనుకుంటే చర్చ్ కూడా వెళ్ళని పరిస్థితి. అప్పుడు ఒక రోజున టీవీలో, శుభవార్త టీవీలో మరి స్కూల్ ఆఫ్ డ్యునామిక్స్ గురించి విన్నారంట. 40 days ట్రైనింగ్కి వెళ్తే నేను బాగుపడతానని చెప్పి తను అనుకుంది, కానీ అడగటానికి భయం. ఒకరోజు తనే వచ్చి అడిగాడు, నీకు ఏం కావాలని. అప్పుడు నాకు ఒకటి కావాలి, నువ్వు చేస్తావా? ఏంటంటే రాజా మందిర్లో స్కూల్ ఆఫ్ డ్యునామిక్స్ జరుగుతుంది. 40 days 40 రోజులు పాఠశాల. ఆ పాఠశాలకు నన్ను పంపిస్తే అదే నాకు గొప్ప బహుమానం అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఆలోచించుకొని, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నేను మాత్రం డ్రాప్ చేయడానికి రానన్నాడంట. తన ఇంటి విడిచి వెళ్ళటం ఎప్పుడూ తనకు తెలియదు. కానీ మొత్తానికి తన ప్రతిమలగా నేను వచ్చి డ్రాప్ చేసి వచ్చేస్తా అని చెప్పి కాటవరం తీసుకొచ్చాడు మన స్కూల్ ఆఫ్ డ్యునామిక్స్. 40 days ట్రైనింగ్. అదొక సాయంత్రం. అమ్మగారు చెప్పారంట, సాయంత్రం ఏం వెళ్తావయ్యా, ఈ రాత్రి ఉండు, రేపు వెళ్తారు కానీ చెప్పారంట. పోని తన కూడా ఇంక రాత్రిలో ఈ చీకట్లో ఏం వెళ్తామని చెప్పి ఇతను కూడా ఆగిపోయాడు. అయిపోయిన తర్వాత ఉదయం పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకొని ఉండిపోవచ్చులే, ఉండి తర్వాత వెళ్తారు కానీ అని చెప్పి మళ్ళీ మార్నింగ్ ఆపారు. నేను మార్నింగ్ లేను. మరలా సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం ఏం వెళ్తావో ఆగే అని చెప్పిందంట. అలాగ తిప్పేసి మొత్తానికి నేను వచ్చి ప్రార్థన చేసేసరికి తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. కానీ మొత్తానికి అక్కడ ఆరాధన అవి ఇవి, మొత్తానికి దేవుడు ఎలాగా ఆయన్ని గమ్ములాగా అండుకున్నాడో నాకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ ఆగిపోయాడు. తాగుడు నుండి విడుదల వచ్చింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత స్లోలీ పరిశుద్ధాత్మతో తాకబడటం, అమ్మగారు తాకబడటం, తన తాకబడటం, తర్వాత మారు మనసు పొందటం, బాప్టిజం తీసుకోవటం, పరిశుద్ధాత్మతో అభిషేకించబడటం. మొత్తానికి వీళ్ళు ఇద్దరు ఇప్పుడు సేవకులు అయిపోయారు. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. పెద్ద చదువులేకపోయినా చక్కగా మరి ఇద్దరు వాక్యం చెప్పటం, వీళ్ళ ద్వారా దేవుడు జరిగించే సూచకార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా అనేక మంది రక్షించబడుతున్నారు. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. అలాగే మొన్న సేవకుల కొడికెళ్ళి వీళ్ళకి ప్రవచనం చెప్పాను. కొత్త ఆత్మలు రక్షించబడతారు, రాబోతున్నారంటే 10 మంది ఆత్మలు వచ్చారని సాక్ష్యం ఇస్తున్నారు. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించగాక. వాళ్ళ బాబుని స్కూల్ ఆఫ్ డ్యునామిక్స్కి పంపించారు. అతను కూడా మాట వినేవాడు కాదంట. వాళ్ళ బాబు రక్షణ పొంది, మారు మనసు పొంది, అభిషేకం పొంది అతను కూడా రెడీ అయిపోయాడు దేవుని సేవకి. ఎంత అద్భుతమైన సాక్ష్యాలు చూడండి. హల్లెలూయా. ఈ దగించకిని పరిచర్య నిజంగా ఆశీర్వాదకరంగా ఉందా లేదా? ఆశీర్వాదకరంగా ఉందన్న వాళ్ళందరూ, మీ నాయకుడు, మీ దీనదాసుడు డాక్టర్ థామస్ గారు ఇట్లా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? ఉన్నాడన్న వాళ్ళందరూ 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే తాకమని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మై అడ్రస్ డాక్టర్ థామస్ దాహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.